బేహద్ పరం మహాశాంతి, బేహద్ ఆత్మిక పరివారంలకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. బాపూజీ చాలామంది జ్ఞానం వింటున్నారు. బాపూజీ జ్ఞానం, దీనితో కన్ఫ్యూజన్ దూరం అవుతుంది. దీనికి తోడు సనాతన ధర్మం అనుసారంగా మృత్యు ఒక అనివార్య సత్యము మీరైతే తెలుసుకుంటూ ఉన్నారు. ఆత్మ జీవన మృత్యు తప్పకుండా పొందుతుంది అంటారు. ఆత్మ అజర్ అమర్ అవినాశి. శరీరం వదిలేసిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? స్వామి వివేకానంద 32 సంవత్సరాల్లోనే శరీరం వదిలేశారు. ఆధ్యాత్మికంగా నడిచేటువంటి వాళ్ళు చాలా త్వరగానే శరీరం వదిలేయటము, వారి జీవితంలో ఈ భూమి మీద చేయాల్సిన పని పూర్తి చేసుకోవడంతో వెళ్ళిపోవటం జరుగుతుంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకనే వెళ్ళిపోతారు. ఇప్పుడు జీవితం, మరణము, జన్మ మరణము ఒక చక్రం. ప్రతి ఒక్క ప్రాణి మృత్యు సమయంలో ఏదైతే కాలుని చూస్తారో, అయితే ఇది పూర్వమే నిర్ధారితమవుతుంది అని, భాగ్యం అనుసారంగా ఫిక్స్ అవుతుంది అని భక్తి మార్గంలో చాలామంది చెప్తూ ఉంటారు. శాస్త్రాల్లో కూడా రాశారు. మనము ఎంతగా మనకు జీవితం లభించిందో అంతే జీవించటం, అంతకంటే ఎక్కువ చింతన చేయటం అవసరం లేదు అనిపిస్తుంది. మృత్యువు రాయబడి ఉంది కదా, అంటే అది వచ్చినప్పుడు వెళ్ళిపోవటమే, రేపు కానీ ఎల్లుండి కానీ. ఇది చాలా గొప్ప విషయాలు ఆధ్యాత్మికులకి. ఏది సత్యము, ఏది ధర్మము, మానవులు తమ కర్మ అనుసారంగా భక్తి మరియు ఆత్మ జ్ఞానం యొక్క మాధ్యమంతో జీవితమును మృత్యు ప్రభావం నుండి మార్చుకుంటారు. ఈ విషయం మీకు జీవితంలో కూడా అర్థం చేసుకోవాలి. ఎలాగా? కర్మ సిద్ధాంతం అనుసారంగా ఫ్రీ విల్కి చాలా మహత్యం ఇస్తూ ఉంటారు. ఆత్మ జ్ఞానానికి చాలా మహత్యము ఉంటుంది. ఎప్పుడైతే తమను తాము మార్చుకుంటారో అప్పుడు తప్పకుండా పరివర్తన సాధ్యము. నేను నా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నేను ఒక హిందువుని కాదు, ఒక క్రిస్టియన్ వ్యక్తిని కాదు. నాకు తెలిసింది, ఒక వ్యక్తికి, హిందువు కాదు, ఒక క్రిస్టియన్ వ్యక్తి, ఆయనకి చాలా భయంకరమైన రోగం ఉంది. ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. నీకు మృత్యువు దగ్గరలో ఉన్నది, నువ్వు త్వరగా పోతావు అని చెప్పాడు. అప్పుడు తను అనుకున్నాడు, చనిపోయేక ముందే నేను దాన ధర్మాలు చెయ్యాలి, నా ప్రాపర్టీని సగమన్నా సరే మానవ సేవకు ఉపయోగించాలి అని నిర్ణయించుకున్నారు. ఆయన పేరు చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ఇక్కడ మూల విషయం ఏమిటి అంటే, ఆ వ్యక్తి మానవ కళ్యాణం కోసం పని చేయటం ప్రారంభించాడు. సగం ప్రాపర్టీ దానం కింద ఇచ్చేశాడు. మీకు అర్థమైంది కదా? 100 సంవత్సరాలు పూర్తిగా
జీవిస్తారు అని భవిష్యవాణి చెప్పారనుకోండి, డాక్టర్ చెప్పాడనుకోండి, తన లక్ష్యమే మారిపోయేది. రైట్, కరెక్ట్గా తన మృత్యు సమయానికి ముందే తెలిసింది కనుక విశ్వ కళ్యాణం కోసం జీవించాలి అనుకున్నాడు. ఆ ఎనర్జీనే పరమాత్మ ఇచ్చిందే ఆయనకి. ఆ శక్తి మనకి పరమాత్మ ఇచ్చింది. అందుకనే ఆ లైఫ్లో ఒక టైం అంటూ వస్తుంది, అక్కడ కనెక్ట్ అవుతాము అని చెప్తారు. మీకు కూడా ఎప్పుడన్నా ఇలా అనుభవం అయిందా? ఎవరికి జీవితం చిరకాలంగా ఉండదు, సాధు మహాత్ములకైనా సరే. విశ్వ కళ్యాణం కోసం అందరూ జీవించాలి. జీవితమే ఒక పేపర్, దానిలో పాస్ అవ్వాలి. జీవితం గురించి తెలుసుకోవాలి. పని చేస్తూ పరమాత్మను జ్ఞాపకం చేస్తూ ఆయన సేవలో ఉంటే పైనుండి పవర్స్ మీకు లభిస్తాయి. జీవితంలో ముందుకు వెళుతూ మృత్యువు అనేది రావచ్చు, అపరిహత్యం అంటూ సనాతన ధర్మం చెప్తుంది. ఈ యొక్క దృష్టికోణంతో అర్థం చేసుకున్నట్లయితే భగవద్గీత 2వ శ్లోకం 2వ అధ్యాయంలో 27వ శ్లోకం 2వ అధ్యాయంలో చెప్పారు. ఏదైతే మీరు జన్మ తీసుకున్నారో మృత్యువు కూడా నిశ్చింతమే. చనిపోయిన తర్వాత పునర్జన్మ ఫిక్స్ అవుతుంది. నాకు అనేక జన్మలు ఉన్నాయి, నీకు నాకు అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. కానీ అర్జునుడికి తెలియదు, కృష్ణుడికి తెలుసు అని ఈ శ్లోకంలో కూడా చెప్పారు. మృత్యు జీవితం స్వాభావికం, దీన్ని ఎవ్వరూ తొలగించలేరు. ఇప్పుడు ఆలోచించండి, ఈ శరీరం 500 సంవత్సరాలు ఉంటే మీరు 100 సంవత్సరాలు జీవించిన తర్వాత మీకు ఈ శరీరం మంచిగా అనిపిస్తుందా? కృషించి కుళ్ళిపోయి బలహీనమై ఎముకలు బయటపడి ఉంటుంది. దీన్ని ఎవరు ఇష్టపడరు. బాల్యం నుండి యవ్వనంలోకి వృద్ధాప్యము సహజమే. వృద్ధాప్యం అట్లాగే కంటిన్యూషన్ అవుతుంది 500 సంవత్సరాల వరకు, 100 సంవత్సరాలు మొదలుకొని. శరీరం కూడా ఉపయోగపడేది ఏమి కాదు, దాన్ని ఉపయోగించి ఏమీ చేయలేరు. మీకే స్వయంగా ఇష్టం ఉండదు. అందుకనే మృత్యువు కరెక్ట్. శరీరం వదిలేస్తుంది, ఆత్మ ఇంకో శరీరాన్ని ధరిస్తుంది, కొత్త జన్మ లభిస్తుంది. ఎందుకంటే మించింది ఏం కావాలి? దీనికి సంబంధించిన కర్మ కూడా చేస్తూ ముందుకు వెళ్ళాలి. అందుకని మృత్యువు పూర్వమే నిర్ధారితమైనది అని సనాతన ధర్మం దీని గురించి వ్యాఖ్యానిస్తుంది. ప్రతి ప్రాణికి జీవిత ఆరంభంలోనే అంతిమము పూర్వజన్మ యొక్క కర్మల యొక్క లెక్క యొక్క ఆధారము నిర్ణయించబడుతుంది. జన్మ తీసుకోవటం మొదలుకొని మృత్యువు అంతిమం అనగా ఆయువు సమాప్తమయ్యేంత వరకు కర్మ ఫలాలు మృత్యు సమయము నిర్ణయిస్తుంది. యాక్చువల్గా మనము మరి దివ్య ఆత్మలము ఈ భూమి మీద వచ్చాము. మన టార్గెట్ లెక్క ప్రకారం భూమి మీదకి వచ్చాము విశ్వ పరివర్తన చేయటానికి, విశ్వ కళ్యాణం చేయటానికి. ఇది పూర్తవటంతో
స్పెషల్గా వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది. అలాంటి ఆత్మలకు కూడా బాపూజీ చెప్తూ ఉన్నారు, జీవితము మరి మృత్యువు నిర్ణయించబడుతుంది అని. కర్మ యొక్క ఆధారంతో జన్మ. ఏ విధంగా శివుడికి 24 అవతారాలు, విష్ణుకు 28 అవతారాలు, ఈ లెక్కతోటి మనం చూసినట్లయితే స్పెసిఫిక్ టైము అనుసారంగా ఇవి జరుగుతూ ఉంటాయి. ఎవరు కూడా చిరంజీవి అనేవాళ్ళు లేరు. చిరంజీవిలు 7 ఉన్నారని చెప్తారు. 7 ఉన్నా వాళ్ళ టైం వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. దీనికి సంబంధించిన మ్యాటర్ వేరే ఉందనుకోండి. యమధర్మరాజు నీ కాలుడు అంటారు. తన పేరే కాలుడు అని పెట్టుకున్నాడు ఫస్ట్. ఆయన యొక్క టైం అనుసారంగా వస్తాడు, కాలమానం అనుసారంగా తీసుకొని వెళ్తాడు. యమరాజు యమదూతలు తీసుకొని వెళ్ళటానికి వస్తే ఆత్మలు తప్పకుండా వెళ్ళాల్సిందే. ఇది సత్యం. మన సనాతన ధర్మంలో రాయబడింది సత్యవచనం అని. ఎప్పుడైతే కాలుడి యొక్క సమయం వస్తుందో శరీరాన్ని త్యాగం చేసి కొత్త జన్మ కోసం యాత్ర ప్రారంభం చేస్తూ ఉండాలి. జీవన్ మృత్యువుల యొక్క ప్రారంభం తప్పకుండా ఉంటుంది. ఫస్ట్ ప్రారంధమా, జన్మయ, కర్మం ఉందా, ప్రారంధం ఉందా? పూర్వ జన్మ యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో దాని అనుసారంగా జన్మలు అని అంటారు. పరిస్థితులు పైన ఆ సమయం కూడా నిర్ధారితమవుతుంది. చాలాసార్లు మనం కూడా చూసాము, ఏదైతే డెత్ చనిపోతామో హాస్పిటల్లో అయినా, రోడ్డు మీదైనా, కార్ యాక్సిడెంట్లో కానీ, విమానం క్రాష్ అవ్వటంలో కానీ, నీళ్ళల్లో మునగటం కానీ, కరెంటు షాక్ అవ్వటం కానీ, ఇవన్నీ పరిస్థితులు మృత్యువుకి కారణాలు. మృత్యువు పరిస్థితులు ఎందుకు ఇలా నిర్మించబడతాయి అంటే కర్మ సిద్ధాంతం. చిన్నపిల్లలకైనా సరే సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతాలు వర్తించాల్సిందే. పిల్లలు భక్తిలో నిమగ్నమైతే నాస్తిక శరీరము ఉన్న వాళ్ళకు తెలియదు. 1 సెకండ్లో శరీరం వదిలిపెట్టడము జరుగుతుంది, ప్రారంధమే మారిపోతుంది. ఇది పాసిబుల్లే. మన దగ్గర ఫ్రీ విల్ ఉందనుకుంటే, ఫ్రీ విల్ అందరికీ చాలా పవర్ఫుల్లే అనుకుంటారు. ఫ్రీ విల్ భాగ్యాన్ని మార్చేస్తుంది అని. రైటే. సత్యవతి సత్యవంతుణ్ణి కాపాడుకోవటానికి సతయుగంలో సత్యవతి సత్యవంతుణ్ణి అప్పుడు కాపాడుకుంది. కానీ వాళ్ళు ఏమో శాశ్వతంగా ఉన్నారా? శరీరం టెంపరీయేగా. 5, 10, 15, 20 సంవత్సరాలు మెగాస్టార్ లభిస్తుంది. అన్నంత మాత్రం నువ్వు అమరుడివి కాదు. ఇది నిశ్చింతమైనది. వ్యక్తి ఎన్ని సంవత్సరాలు జీవించినా మృత్యు అనేది ఎలా రాసి పెట్టుంటే
అలా జరగాల్సిందే. ప్రారంధం ప్రభావం అనుసారంగా ఈ భూమి మీద మానవులు సీదా అలాగే మృత్యు యొక్క ప్రారంధాన్ని పొందుతారు, ప్రభావితం అవుతారు. ఆ మృత్యు పైన ప్రారంధం ప్రభావితం చూపిస్తుంది. రెండోది కర్మ యొక్క మృత్యు పైన కూడా ప్రారంధం నిర్ణయించబడుతుంది. వ్యక్తి తన యొక్క కర్మ మాధ్యమం ద్వారా వర్తమానంలో మరి భవిష్యత్తులో కూడా మార్చుకోవచ్చు అంటూ ఉంటారు. అది ఎలాగా, ఏ విధమో రేపు చెప్పేటువంటి ఆడియోలో అనంతబాయి చెప్పడం జరుగుతుంది. మీరు కంటిన్యూషన్గా మా వీడియోలను చూస్తూ ఉండండి, మీకు అవగాహన అవుతాయి. భక్తి మార్గంలోనూ ఆధ్యాత్మికంలోనూ మీరు నిర్ణయించుకోవాల్సింది కన్ఫ్యూజన్ లేకుండా సరి చేసుకునేది జ్ఞాన మార్గం ఇది. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం. महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते.